Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles loni 7th point exercise 7.1 లో ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు చెప్పుకుందామా. సో ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ లో గురించి 2 టాపిక్స్ చెప్పాలి, అది కూడా చెప్పుకుందాం. అండ్ ఇంకా నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను, అది కూడా నోట్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో ఇంక చూద్దాం. ఏఏఎస్ కాంగ్రెన్స్ రూల్ అంటే తెలుగులో అయితే కోణము సైడ్. ఏఏఎస్ యాంగిల్ సైడ్ కాంగ్రెన్స్ రూల్. సో తెలుగులో అయితే ఏమంటారమ్మా? కోణము భుజము సర్వసమానత్వ నియమం. ఏమి ఇచ్చారు చూడండి. 2 triangles are congruent if any 2 pairs of angles and one pair of corresponding sides are equal. సో ఇది కొంచెం ఏఎస్ఏ కాంగ్రెన్స్ ని కొంచెం పోలి ఉంటుంది. అదంటే 2 angles కి మధ్యలోనే ఉమ్మడి కామన్ సైడ్ ఉండాలి. సో కానీ దీనికైతే అలా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సో చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో 2 యాంగిల్స్ కి మధ్యలో ఉంటే అది ఏఎస్ఏ కాంగ్రెన్స్ రూల్. కానీ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు అనమాట. 2 యాంగిల్స్ ఉండాలి, ఒక సైడ్ ఉండాలి, అంతే. సో ఇచ్చినటువంటి 2 త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని 2 కోణాలు, ఒక భుజం సేమ్ వరుసగా రెండవ త్రిభుజంలోని 2 కోణాలు అండ్ వాటి యొక్క సదృశ్య కోణాలకు భుజాలకు సమానంగా ఉన్నట్లయితే ఆ ఇచ్చినటువంటి 2 త్రిభుజాలు ఏమవుతాయమ్మా? సర్వ సమానాలు అవుతాయి. సో చూడండి, ఇక్కడ ఒక 30 degrees, ఇక్కడ 60 degrees అనుకోండి, ఇక్కడ ఒక 5 centimeters, ఇక్కడ కూడా అలాగే సేమ్. సదృశ్యం అంటే కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. సో ఇది కొంచెం సైడ్ యాంగిల్ కే పోలి ఉంటుంది. కానీ చూడండి, యాంగిల్ బి ఎంతమ్మా? ఇక్కడ 30 degrees కదా. యాంగిల్ క్యూ కూడా 30 degrees. ఇక్కడ యాంగిల్ సి 60 degrees కదా. సో ఇక్కడ కూడా యాంగిల్ ఆర్ 60 degrees. సేమ్ ఇక్కడ సైడ్ చూడండి, ఏసీ సైడ్ ఎంతమ్మా? 5 centimeters కదా. సో ఇక్కడ పిఆర్ కూడా 5 centimeters. పిఆర్ ఎంత అయింది? 5 centimeters. దీని ప్రకారం ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి చూద్దామా. ఇచ్చినటువంటి 2 త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని 2 కోణాలు, ఒక భుజము. కానీ ఇంక్లూడెడ్ కానవసరం లేదు. ఇంక్లూడెడ్ అంటే ఆ రెండింటి మధ్యలోనే ఉండాలి. అదేంటది? ఏఎస్ఏ కాంగ్రెన్స్ రూల్ అది. సో ఇక్కడైతే 2 కోణాలు ఉండాలి, ఒక భుజం ఉండాలి, అంతే. సో వరుసగా రెండవ త్రిభుజంలోని కూడా కరెస్పాండింగ్ సైడ్స్ అంటే సదృశ్య కోణాలు అండ్ సదృశ్య భుజము సమానంగా ఉన్నట్లయితే సో ఇచ్చినటువంటి 2 త్రిభుజాలు సర్వ సమానాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడమ్మా. సిపిసిటి ఫుల్ ఫామ్ ఏంటంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. అంటే సర్వసమాన త్రిభుజాలలో సదృశ్య భుజాలు సమానం అన్నమాట. చూడండి, ఇంగ్లీష్ లో అయితే ఇన్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ వి రైట్ ఇన్ షార్ట్ సిపిసిటి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. సర్వ సమాన త్రిభుజాలలో అనురూప భాగాలు లేదా సదృశ్య భాగాలు లేదా సదృశ్య భుజాలు సమానం అన్నమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మ్యాథ్స్ సమ్స్ చేస్తామో ఇది కంపల్సరిగా వస్తుందమ్మా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక 2 త్రిభుజాలు ఇచ్చామనుకోండి, ఒక 3 వాల్యూస్ మనకు తెలిస్తే చాలు. సో ఈ విధంగా ఏదైనా సరే మామూలుగా చెప్పాలంటే మా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
ఇప్పుడు SAS అనే ప్యాటర్న్ ఉంది కదా, భుజము, కోణము, భుజము. సో దీన్ని మనం ASS గా కానీ SSA గా కానీ మనం రాయకూడదమ్మా. ద ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్యాటర్న్ మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో చూడండి, ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఇందాకటి నుంచి నేను ఈ ప్రతి కాంగ్రెన్స్ రూల్లో చెప్తూనే ఉన్నాను. సో ఆ విధంగా మనకి ఏదైతే ఇస్తారో, ఇప్పుడు 2 యాంగిల్స్ అనుకోండి, 2 యాంగిల్స్ మధ్యలో ఉమ్మడి భుజం, అదే విధంగా ఇక్కడ 2 యాంగిల్స్ మధ్యలో ఉమ్మడి భుజం. ఇవి రెండు సమానం అంటే ఇవి ఇచ్చినటువంటి వేరే కూడా సమానంగా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం CPCT అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి మా. ఇన్ క్వాడ్రిలేటరల్ ACBD, AC is equal to AD and AB bisects angle A. Show that triangle ABC is congruent to triangle ABD. What can you say about BC and BD? So what has given in that question? First what is given and what is find out. ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి. ఇది మనం క్లియర్ గా తెలిస్తే మనకు ఈజీగా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. సో ఏమి ఇచ్చారు చూడండి. ACBD అనేది ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటమ్మా తెలుగులో అయితే చతుర్భుజం. సో ఇది ఏం చేస్తుందంట, ఏమి ఇచ్చారు చూడండి. AC ఈజ్ ఈక్వల్ టు AD అని ఇచ్చారు. అండ్ AB బైసెక్ట్స్ యాంగిల్ A అంటే ఈ యాంగిల్ ఏను రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. అంటే కోణ సమద్విఖండన అంటే కోణ సమద్విఖండనం చేస్తుంది. ఈ కోణ సమద్విఖండంలోనే ఉంది చూడండి మీనింగ్. కోణాన్ని రెండు సమభాగాలుగా విడగొడుతుంది. ఈ కోణాన్ని రెండు సమభాగాలుగా విడగొడుతుంది. అంటే దీన్ని మనం 1 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం. అంటే ఇది మొత్తం ఒక 60 డిగ్రీలు అనుకోండి. అంటే ఇందులో 30 డిగ్రీస్, ఇది కూడా 30 డిగ్రీస్ అన్నమాట. అంటే కోణాన్ని రెండు సమభాగాలుగా విడగొడుతుందని చెప్పాను కదా. కోణ సమద్విఖండన చేస్తుందంట. యాంగిల్ ఏను ఈ AB అనేటటువంటి రేఖాఖండం ఇక్కడ ఇచ్చారు చూడండి. AB ఇలా ఇచ్చారమ్మా. AB రేఖాఖండం బైసెక్ట్స్ యాంగిల్ A. ఈ AB రేఖాఖండం అనేది, సో చూడండి, గివెన్ దట్ ACBD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఫస్ట్ ఏమి ఇచ్చారో అది యాజ్ యూజువల్ గా మనం రాసేసుకుందాం. గివెన్ దట్ ACBD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, AB బైసెక్ట్స్ యాంగిల్ A అంటే యాంగిల్ ఏను రెండు కోణ సమద్విఖండన చేస్తుంది. AB అనే రేఖాఖండం యాంగిల్ ఏను కోణ. ఓకేనా? కావున ఏమవుతుందమ్మా చూడండి, యాంగిల్ CAB, యాంగిల్ చూడండి, యాంగిల్ CAB ఈజ్ ఈక్వల్ టు అండ్ యాంగిల్ BAD అన్న రాయొచ్చు, లేదా DAB అన్న రాయొచ్చు. మనకు మధ్యలో మాత్రం ఏ రావాలి. ఇక్కడ చూడండి ఏ వచ్చిందా. సో అదే విధంగా యాంగిల్ BAD. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాస్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ ABD. ABD ఈ ABC అండ్ ABD లో కామన్ గా ఏముందమ్మా, భుజము. AB అనేటటువంటి కామన్ సైడ్ ఉంది అక్కడ, చూసారా. సో మామూలుగా ఇక్కడ AC ఈజ్ ఈక్వల్ టు AD అని గివెన్ ఇన్ దట్ క్వశ్చన్. AC ఈజ్ ఈక్వల్ టు AD అని క్వశ్చన్ లో ఇచ్చేసారు. ఇక్కడ ఏముందమ్మా మనకు కామన్ గా, AB అనేటటువంటి కామన్ సైడ్ ఉంది. AB ఈక్వల్ టు AB కామన్ సైడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ SAS అనేటటువంటి కాంగ్రెన్స్ రూల్ వల్ల మనకు ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాదమ్మా, ఇక్కడ దీన్ని ఈజ్ కాంగ్రెంట్ అంటారు. కాంగ్రెన్స్ యొక్క సింబల్ అది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సారీ. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ కాంగ్రెన్స్, సర్వ సమానత్వానికి సింబల్. ఇప్పుడు ప్లస్ మైనస్ ఈ సింబల్స్ ఎలాగో కాంగ్రెన్స్ కి సింబల్ అన్నమాట అది. సో వీటి యొక్క
ఎస్ చెప్పాను కదా, రెండు కోణాల మధ్య మనం కనుక ఈ త్రిభుజాన్ని ఒకలాగా ఈ త్రిభుజాన్ని ఇంకోలాగా మనకు రాసి చూసుకున్నామంటే మనకి ఈజీగా తెలుస్తుందమ్మా. సో చూడండి, ఏసిబి అనే ట్రయాంగిల్ ఒకటి. సో ఇదే ట్రయాంగిల్ ని కింద వేసి చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏబిడి ఏమవుతుంది చూడండి. ఇక్కడ యాంగిల్ ఏ, ఇక్కడ ఒక త్రిభుజం, ఈ సైడ్స్, ఈ రెండు భుజాల మధ్య కోణం అన్నమాట ఈ 30 degrees. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఈ భుజము ఈ భుజము ఈ రెండింటి భుజాల మధ్య కోణం ఇక్కడ 60 degrees అనుకున్న, మొత్తం 60 degrees అయితే రెండింటికి 30 అనుకున్నాం కదా మనం. సో 30, ఇక్కడ 30 degrees అన్నమాట. అర్థమైందా మీకు? ఇక్కడ SAS కాంగ్రెన్స్ రూల్ ప్రకారం మనకి త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి వచ్చేస్తుంది. చూసారా? ట్రయాంగిల్ ఏబిసి ఈస్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇంకేం చూపించమన్నారు? బీసీ అండ్ బీడీ అని చూపించమన్నారు. సో ఈ బీసీ బీడీలు కూడా బై సిపిసిటి ప్రకారం ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే చెప్పాం కదా, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్, సర్వ సమాన త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం ఇక్కడ మనకి. సో దానివల్ల బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అనేది మనకు క్లియర్ గా వచ్చేస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై సిపిసిటి. సిపిసిటి ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సో మీరు చాలా సమ్స్ లో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్రొడక్షన్ పార్ట్ మీరు బాగా చూడండి, అర్థం చేసుకోండి, 1కి 2-3 సార్లు రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. సిపిసిటి ఫుల్ ఫామ్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్. సో ఇవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీకు లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను. సో ఎవరైతే చూసారో వీడియో కొంచెం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.